మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం. రేపు మీరు మీ ఇంటి గుమ్మం ముందల ఇది ఒక్కటి చల్లినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది. అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద, మీ ఇంటి మీద, మీ కుటుంబం మీద ఉండి మీకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, దరిద్ర బాధలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మనం గుమ్మం ముందు చల్లేటటువంటి ఈ నీటి వల్ల చెడు అంతా కూడా వెళ్ళిపోయి మన ఇంటి లోపలికి మంచి శక్తులు అడుగుపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. మన ఇంటిలో మనకి తెలియకుండానే ఎన్నో రకాలైనటువంటి నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి. మన ఇంటి గుమ్మం లోపలి నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి. మన శరీరంలో మనకి గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే మన ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది. అంటే మనకి ఏదైనా సరే, మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, మంచివాళ్ళు అవ్వవచ్చు లేదా చెడ్డవాళ్ళు అవ్వవచ్చు, ఎవరైనా సరే మన ఇంటి గుమ్మం లోపలి నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి. గుమ్మానికి చాలా శక్తి అనేది ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా, జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా కూడా గుమ్మం ద్వారానే ఇంట్లోకి అడుగు పెట్టాలి. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి చెడుని, నకారాత్మక శక్తులని, జ్యేష్ఠాదేవిని బయటికి పంపించేసి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా మనం ఇలాంటి నియమాలనేవి పాటించాల్సిందే. ఆదివారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ఈరోజు అమ్మవారికి ఎంతోమంది కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన కష్టానికి తోడుగా, మన సంపాదనకు తోడుగా మనకు ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే మనకు జీవితంలో బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం ఆదివారం రోజు లక్ష్మీదేవిని పూజించాలి. కాబట్టి సింపుల్గా మీరు గుమ్మం దగ్గర ఈరోజు ఉదయం 10:30 లోపు ఇది చల్లండి. ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీరు జీవితంలో మంచిగా ఎదగడానికి, బాగా డబ్బు సంపాదించడానికి, అన్నింటికీ మించి మనకు బాగా కలిసి రావడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారానికి ఎటువంటి ఖర్చు లేదు. అన్నీ కూడా మన ఇంటిలో దొరికేటటువంటి చాలా సులువైనటువంటి వస్తువులతో మనం ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఉదయం 6:30 నుండి 10:30 మధ్యలో చేసుకోవాలి. అసలు ఆదివారం రోజు గుమ్మం ముందు ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఎందుకు ఇప్పుడున్న రోజులలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయో? ఇదివరకు సంపాదించిన దానికన్నా ఇప్పుడు రెండితలు ఎక్కువ సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదు. దీనికి కారణం మనం ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయడమే. ఆదివారం అనగానే మనందరికీ గుర్తొచ్చేది సెలవు దినం. వారమంతా పని ఒత్తిడిలో గడిపిన మనకు ఆదివారం ఒక ఉపశమనంలా అనిపిస్తుంది. అయితే ఆధ్యాత్మికంగా మరియు జ్యోతిష్యపరంగా ఆదివారం అనేది కేవలం విశ్రాంతి తీసుకునే రోజు మాత్రమే కాదు. ఇది రవివారం, అంటే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. సూర్యుడు ప్రత్యక్ష దైవం. మనకు కంటికి కనిపించే దైవాల్లో సూర్యచంద్రులు ప్రధానమైన వారు. సూర్యుడు లేనిదే సృష్టి లేదు, ప్రాణకోటి మనుగడ లేదు. అందుకే ఆదివారం నాడు సూర్యారాధన చేయడం వల్ల అపారమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారో వారు ఆదివారం నాడు ప్రత్యేక నియమాలు పాటించడం వల్ల అనారోగ్యాల నుండి విముక్తి పొందవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. సూర్యుడు ఆరోగ్యానికి మరియు తేజస్సుకి కారకుడు. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే వారికి ఎలాంటి శారీరక రుగ్మతలు దరిచేరవు. అందుకే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఒక రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా అక్షింతలు, ఎర్రటి పువ్వులు వేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి 2 చేతులతో ఆ నీటిని ధారగా వదులుతూ సూర్యుణ్ణి దర్శించుకోవాలి. ఈ సమయంలో సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం పఠించడం వల్ల శరీరానికి ఒక రకమైన దైవిక శక్తి లభిస్తుంది.
మన పూర్వీకుల జీవితాలను ఒకసారి గమనిస్తే వారు నేటి కాలంలాగా ఆధునిక వైద్య సదుపాయాలు లేకపోయినా చాలా దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారు. 100 ఏళ్లు వచ్చినా వారు తమ పనులు తామే చేసుకునే శక్తిని కలిగి ఉండేవారు. దానికి ప్రధాన కారణం వారి క్రమశిక్షణ మరియు ప్రకృతితో వారు కలిగి ఉన్న అనుబంధం. వారు వారమంతా పనులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆదివారం వచ్చిందంటే మాత్రం తమ ఇష్టదైవానికి, కులదైవానికి మరియు ముఖ్యంగా సూర్యదేవుడికి ప్రత్యేక పూజలు చేసేవారు. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వారి నిత్యకృత్యంలో ఒక భాగం. సూర్యుని నుండి వచ్చే లేత కిరణాలు మన శరీరం మీద పడటం వల్ల చర్మ వ్యాధులు రావు మరియు ఎముకలు బలంగా మారుతాయని సైన్స్ కూడా చెబుతోంది. నేడు మనం ఏసీ గదుల్లో ఉంటూ సూర్యరశ్మికి దూరమవుతున్నాము. అందుకే చిన్న వయసులోనే అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాము. మన పెద్దలు ఆదివారం నాడు ఉపవాసాలు ఉండి కేవలం గోధుమలతో చేసిన పదార్థాలను మాత్రమే భుజించేవారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా సూర్యుడి అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వారు పాటించిన ఆచారాల వల్లే వారు మానసిక ప్రశాంతతతో, శారీరక శక్తితో విలసిల్లారు. మనం కూడా ఆ పాత పద్ధతులను, సంప్రదాయాలను తిరిగి పాటిస్తే మందులతో పని లేకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆదివారం రోజున పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు శాస్త్రాల్లో పేర్కొనబడ్డాయి. అందులో అతి ముఖ్యమైనది జుట్టు కత్తిరించుకోవడం లేదా గడ్డం గీసుకోవడం. నేటి రోజుల్లో సెలవు కదా అని చాలామంది ఆదివారం నాడే సెలూన్లకు వెళుతుంటారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం ఆదివారం నాడు జుట్టు కత్తిరించుకోవడం అశుభంగా భావిస్తారు. ఆదివారం నాడు సూర్యుడి శక్తి నేరుగా మన తలభాగంలోని సహస్రార చక్రం మీద ప్రభావం చూపుతుంది. ఆ సమయంలో జుట్టు కత్తిరించడం వల్ల ఆ శక్తిని మనం గ్రహించలేకపోతాము. అంతేకాకుండా దీనివల్ల ఆయుష్ క్షీణిస్తుందని, సంపద తగ్గుతుందని పెద్దలు చెబుతారు. జుట్టు కత్తిరించుకోవడానికి శనివారం లేదా ఇతర రోజులు అనుకూలమైనది. శనివారం నాడు జుట్టు కత్తిరించుకోవడం వల్ల శని దోషాలు కూడా తొలగుతాయని కొన్ని చోట్ల చెప్పబడింది. కాబట్టి ఆదివారం నాడు సెలూన్లకు వెళ్లడం మానుకుని ఆ సమయాన్ని భగవత్ చింతనలో గడపడం శ్రేయస్కరం. అలాగే ఆదివారం నాడు మూన స్నానం చేయడం కూడా అందరికీ మంచిది కాదు. కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఆదివారం నూనె స్నానం చేస్తే సౌభాగ్యం తగ్గుతుందని నమ్ముతారు. సూర్యుడు అగ్నితత్వానికి చిహ్నం కాబట్టి ఆ రోజున శరీరానికి అధిక వేడి కలిగించే పనులకు దూరంగా ఉండాలి. ఇక ఆదివారం రోజున జన్మించిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎవరైతే ఆదివారం పుట్టారో వారిపై సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలు, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. అయితే వీరు ఆదివారం నాడు మరింత జాగ్రత్తగా కొన్ని నియమాలు పాటించాలి. ఆదివారం పుట్టినవారు ఆ రోజున ఖచ్చితంగా మాంసాహారం తినకూడదు. మద్యపానానికి దూరంగా ఉండాలి. అలాగే ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. సూర్యుడికి ఉప్పు ఇష్టముండదు. అందుకే ఆదివారం నాడు ఉప్పు లేని ఆహారం తీసుకోవడం వీరికి ఎంతో మేలు చేస్తుంది. ఆదివారం పుట్టినవారు ఆ రోజున ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించడం వల్ల వారిలోని సానుకూల శక్తి పెరుగుతుంది. సూర్యుడికి ఇష్టమైన గోధుమలు, బెల్లం లేదా తామ్ర పాత్రలను దానం చేయడం వల్ల వీరికున్న గ్రహదోషాలు తొలగిపోతాయి. వీరు ప్రతిరోజు ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సూర్యుడు రాజుకు చిహ్నం కాబట్టి సూర్యుడిని ప్రసన్నం చేసుకున్న వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. మొత్తానికి ఆదివారం అనేది కేవలం విలాసాలకు, విందులకు మాత్రమే పరిమితం కాకుండా మన ఆరోగ్యాన్ని, ఆత్మబలాన్ని పెంచుకునే రోజుగా మార్చుకోవాలి. మన సాంప్రదాయంలో ప్రతి చిన్న ఆచారానికి ఒక లోతైన అర్థం ఉంది. పెద్దలు చెప్పిన మాటలు పెరుగన్నం మూటలు అన్నట్లు వారు పెట్టిన నియమాలను మనం గౌరవిస్తే మన జీవితం సుఖమయమవుతుంది. సూర్య ఆరాధన అనేది కేవలం ఒక మతపరమైన ప్రక్రియ కాదు, అది ఒక జీవన విధానం. ప్రకృతిలోని శక్తిని మనం ఎలా గ్రహించాలో నేర్పే ఒక మార్గం. అందుకే రేపు ఆదివారం కాబట్టి ఉదయాన్నే లేచి ఆ రవిదేవుడికి నమస్కరించండి. సూర్యాష్టకం పఠిస్తూ ఆయన కృపను పొందండి. ఇక ఆదివారం రోజు గుమ్మం ముందు ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవడం వల్ల మన శరీరంలోని శక్తి కేంద్రాలు ఉత్తేజితమవుతాయి.
నిద్రలేవగానే మీ ఇంటి ముందు భాగాన్ని అంటే వాకిలిని శుభ్రంగా ఊడ్చి నీటిని చల్లాలి. నీటిలో కొద్దిగా కళ్ళుప్పు గాని లేదా పసుపు గాని కలిపి చల్లిపి అక్కడ ఉన్న సూక్ష్మక్రిములు మరియు నెగటివ్ వైబ్రేషన్స్ అన్నీ తొలగిపోతాయి. మన పూర్వీకులు ప్రతిరోజు వాకిలి తుడిచి ముగ్గు వేసేవారు. ముగ్గు అనేది కేవలం అలంకరణ మాత్రమే కాదు, అది బియ్యం పిండితో వేయడం వల్ల చీమలు ఇతర జీవులకు ఆహారం పెట్టిన పుణ్యం లభిస్తుంది. అలాగే ముగ్గులో ఉండే జ్యామితీయ ఆకృతులు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. ఆదివారం నాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం అనేది ఆ గృహానికి ఒక పవిత్రమైన రక్షణ కవచం లాంటిది. గడప దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుకే గడపను ఎప్పుడూ కాలితో తొక్కకూడదు. ఎవరైతే గడపను గౌరవిస్తారో వారిని లక్ష్మీదేవి ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంది. గడప మీద కూర్చోవడం లేదా గడప మీద నిలబడి మాట్లాడటం వంటివి చేయడం వల్ల ఇంట్లోకి దరిద్రం ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పనులను మానుకోవాలి. ఈ శక్తివంతమైన పరిహారం కోసం మీరు ఒక శుభ్రమైన గ్లాసు నీటిని తీసుకోవాలి. ఆ నీరు స్వచ్ఛంగా ఉండాలి, ఎంగిలి పడకూడదు. మన పూజా గదిలో వాడే గంగాజలం లేదా బావి నీరు లేదా ఫిల్టర్ వాటర్ ఏదైనా పర్వాలేదు, కానీ భక్తితో తీసుకోవాలి. ఆ నీటిలో మొదటగా చిటికెడు పసుపును కలపాలి. పసుపును మనం హరిద్ర అని పిలుస్తాము. ఇది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఏ శుభకార్యమైనా పసుపు లేనిదే జరగదు. ఇది క్రిమి సంహారకమే కాకుండా మన చుట్టూ ఉన్న గాలిలోని నకారాత్మకతను దూరం చేస్తుంది. ఆ తర్వాత చిటికెడు కుంకుమను చేర్చండి. కుంకుమ అనేది శక్తికి సంకేతం. అమ్మవారి ఆశీస్సులను పొందడానికి కుంకుమ సహాయపడుతుంది. ఇప్పుడు అందులో అత్యంత ముఖ్యమైన వస్తువు పచ్చకర్పూరం వేయాలి. పచ్చకర్పూరం అనేది దేవకార్యాల్లో శ్రేష్టమైనది. దీనికున్న ఘాటైన మరియు మనోహరమైన సువాసన వల్ల దేవతలు ఆ ప్రదేశానికి ఆకర్షితమవుతారు. పచ్చకర్పూరం మనలో ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గించి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. అలాగే దీనివల్ల ఇంట్లోని గాలి కూడా పరిమళభరితంగా మారుతుంది. ఆ తర్వాత మీరు అందులో 5 చుక్కల ఆవు పాలను కలపండి. ఆవు మనకు గోమాత, ముక్కోటి దేవతలు ఆమెలో ఉంటారు. ఆవు పాలు అనేవి పంచామృతాలలో ఒకటి. ఇవి పవిత్రతకు నిదర్శనం. ఆవు పాలు అందుబాటులో లేకపోతే గేదె పాలు అయినా వాడవచ్చు, కానీ ఆవు పాలకు ప్రాధాన్యత ఇవ్వండి. పాలు కలిపిన నీరు లక్ష్మీదేవిని అమితంగా సంతోషపెడుతుంది. ఆపై చివరిగా మంచి సువాసన కోసం అత్తరు లేదా రోజ్ వాటర్ కొన్ని చుక్కలు కలపాలి. ప్రకృతిలో సువాసన ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. దుర్వాసన ఉన్న చోట జ్యేష్ఠాదేవి నివసిస్తుంది. మనం మన ఇంటి గుమ్మం వద్ద ఈ సువాసనలను వెదజల్లడం ద్వారా లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అత్తరు లేదా పన్నీరు లేకపోతే గులాబీ పువ్వు రేకులను ఆ నీటిలో వేసి కొద్దిసేపు ఉంచితే ఆ సువాసన నీటిలోకి చేరుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఆదివారం ఉదయం 6:30 నుండి ఉదయం 10:30 మధ్యలో మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు చల్లాలి. ఉదయం వేళల్లో దీపారాధన చేసిన తర్వాత ఈ పని చేయడం వల్ల ఫలితం అధికంగా ఉంటుంది. చల్లేటప్పుడు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. ఓ మహాలక్ష్మి మాత, నా ఇంట్లో ఉన్న కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను, అశాంతిని తొలగించు. నీవు మా ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉండి మాకు సుఖ సంతోషాలను ప్రసాదించు అని ప్రార్థించాలి. ఈ నేతిని గడప మీద మరియు గడపకు ఇరువైపులా చల్లడం వల్ల ఇంటి వాతావరణం మొత్తం సానుకూలంగా మారుతుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి శ్రద్ధతో, అమ్మవారి మీద దృఢమైన విశ్వాసంతో చేయాలి. నమ్మకం లేని చోట ఏ శక్తి పని చేయదు. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ చిన్న పనిని చేయండి. మనం ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి గడప దగ్గర ఉంచితే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. అది అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగునిస్తుంది. లక్ష్మీదేవికి దీపం అంటే చాలా ఇష్టం. ఉదయం వేళల్లో ఇంటి ముందు దీపం వెలిగించి ఈ పవిత్ర నీటిని చల్లడం వల్ల ఆ ఇల్లు ఒక దివ్యమైన క్షేత్రంలా మారుతుంది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం అంటే కేవలం ధనాన్ని పొందడం మాత్రమే కాదు, ధైర్యం, ఆరోగ్యం, సంతానం మరియు విజయాన్ని కూడా పొందడం.
అష్టలక్ష్ముల అనుగ్రహం ఎవరి మీదైతే ఉంటుందో వారు జీవితంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. చాలామంది దగ్గర డబ్బున్నా ప్రశాంతత ఉండదు. దానికి కారణం వారింట్లో ఉండే వాస్తు దోషాలు లేదా నకారాత్మక శక్తులు. ఈ పరిహారం ద్వారా అటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి సఖ్యత పెరుగుతుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. పిల్లలు క్రమశిక్షణతో పెరుగుతారు. రేపు ఆదివారం కాబట్టి తప్పకుండా ఉదయమే లేచి వాకిలి శుభ్రం చేసుకోండి. గడపను లక్ష్మీదేవిలా భావించి గౌరవించండి. ఉదయం నేను చెప్పిన సమయానికి ఈ పవిత్ర జలాన్ని సిద్ధం చేసుకోండి. ఈ వస్తువులన్నీ మన ఇంట్లో నిత్యం వాడేవే కాబట్టి ఎటువంటి ఖర్చు ఉండదు. కానీ వీటి వెనుక ఉన్న శక్తి మాత్రం అపారమైనది. మీ జీవితంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలకు ఈ పరిహారం ఒక పరిష్కారం చూపుతుంది. కోట్లాది రూపాయల సంపాదన అంటే అది ఆకస్మికంగా ఆకాశం ఉండి పడదు. కానీ మీ శ్రమకు తగిన ఫలితం దక్కేలా అమ్మవారు మార్గాలను సుగమం చేస్తుంది. మీ అదృష్టం మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే గడ్డిపరక కూడా బంగారంలా మారుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ పరిహారాన్ని ఒకే ఒక ఆదివారం చేసి ఆపేయకుండా కనీసం ఒక 5 వారాల పాటు లేదా 11 వారాల పాటు ప్రతి ఆదివారం చేస్తుంటే మీ ఇంట్లో శాశ్వతమైన మార్పులు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక సాధనలో నిరంతరాయంగా చేయడం అనేది చాలా ముఖ్యం. గుర్తుంచుకోవలసిన మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారం చేసేటప్పుడు మీరు మౌనంగా ఉండటం మంచిది. ఇతరులతో అనవసరంగా మాట్లాడుతూ లేదా ఫోన్ చూస్తూ ఈ పని చేయకూడదు. భక్తితో అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఈ నీటిని చల్లాలి. మీ ఏకాగ్రత ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఫలితం అంత త్వరగా వస్తుంది. ఈ నీటిని చల్లడానికి ఒక మామిడి ఆకును ఉపయోగిస్తే అది ఇంకా శక్తివంతంగా మారుతుంది. మామిడి ఆకులు శుభప్రదమైనవి. అవి ప్రకృతిలోని సానుకూల శక్తిని నిల్వ చేస్తాయి. అందుకే మనం పండగలకు మామిడి తోరణాలు కడతాము. ఈ పరిహారం ద్వారా మన ఇంటిని ఆ తల్లి లక్ష్మీదేవికి స్వాగతం పలికే ఒక సుందరమైన నందనవనంగా మార్చుకోవచ్చు. మీ కష్టాలు తీరి మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. లక్ష్మీదేవి ఎప్పుడూ తన భక్తులను నిరాశపరచదు. ఆమె కరుణా సముద్రం. మీరు చూపించే ఈ చిన్నపాటి భక్తికి ఆమె పెద్ద ఎత్తున ప్రతిఫలాన్ని ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.